మీరందరూ కూడా ఎమ్మెల్సీ అయినందుకు ఇంతగా సత్కరిస్తే నాకు కూడా సంతోషం ఎమ్మెల్సీ అయితే ఇది ఒకటి కాదు. ఈ రోజు మీరు ఎవరికో చేసినాం కదా పనులు, ఇది ఒక కొత్త పని మనం నేర్చుకోవాల్సి ఉంది. మనకు పివి నరసింహారావు డీజిల్ ఇంజన్ ఇంపిని వేసుకున్నట్టు కూడా అనుకున్నాడని నేను దానికి ఇంత స్పందన ప్రజలకి వస్తుందని మాత్రం నేను ఎన్నడూ కూడా ఊహించలేదు. ఇంత స్పందన ఇలాంటి ఆదరణ దొరుకుతుందని ఎన్నడూ కూడా అనుకోలేదు. నా మీద ఒక బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. నిజంగా కూడా ఒక్క మాట నేను చెప్పకపోతే నా తప్పైతుంది. అనేక మంది తెలంగాణలో పోరాటం చేస్తే నాకు విలువ వచ్చింది. నేను ఒక్కరిని చేస్తే కొట్లాడితే నాతో ఒక ఆయన తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినాక వారం 10 రోజులకు వరంగల్కి వచ్చాను. ఈయన యూనివర్సిటీ దగ్గర మీటింగ్ అయింది. మీటింగ్ అయితే నేను మాట్లాడిన దూదా మీటింగ్ కూడా నేను దిగి వస్తా ఉంటే ఆయన చేయి పట్టుకున్నాడు. రేఖ గట్టిగా ఇట్లా పట్టుకున్నాడు. పట్టుకొని నేను చాలా తాగిన కానీ సొయిలో ఉన్నా అంటే నాకు అర్థమైందని చెప్పు అంటే ఇగో తెలంగాణ కోసం ఎట్లా కొట్టుకాడన్నా నువ్వు నాకు చెప్పే పని లేదు, విన్నావా? నువ్వు నాకు చెప్పే పని లేదు. కానీ నువ్వేం చేయాలంటే ఇవాళ మా ఊరు కొట్లాడు, తెల్లని మా పక్క ఊరు కొట్లాడు, దానివల్ల ప్రభావం పడతలేదు. అందరం ఒక రోజు కొట్లాడాలంటే నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చెప్పు, అందరం ఒక రోజు పని చేస్తాను. అట్లయితేనే ఆంధ్ర సుందరంగా తెలంగాణ అంటే సమన్వయపరచడం తప్ప మిగతా పాత్రకి ఇది కాదు. అంత గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తి తెలంగాణ. ఓసారి నేను ఎవరో ఇంటికి పోతున్నా, సీతారాముల కళ్యాణం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. ఈ కల్వకుర్తి కాదు చాలా ఇళ్లలో కళ్యాణం చేస్తారు. నేను పోతుంటే అక్షంతలు వేసుకోవాలని మమ్మల్ని అడ్డం నుంచి ఆఫీస్ తీసుకున్నాను. డప్పు కొడుతున్నాడు. ఆయన అంగీ చినిగింది ఒక కుట్టేసుకున్నాడు. చెప్పులు తెగిపోయింది, అమ్మాయి చెప్పులు ఫిన్నిస్ పెట్టుకున్నాడు. డబ్బు కొడుతుంది. పెద్ద మనిషి నన్ను ఆపి ఇట్లా పెట్టిండు జేబులా. ఇట్లా ఎవరైనా పెడతారు, జర సుమా జాగ్రత్త. అంటే అమ్ముడు పడుతున్నాడే అంటే ఇన్ని పోరాట. ఒకసారి కొత్తగూడెం పోతున్నా, కొత్తగూడెంలో ఎక్కి బస్ ఎక్కిపోతున్నా. ఒక ఆయన ఎవరు హడావిడిగా ఏదో పంచాయతీ ఎదుర్కొంటున్న మాట్లాడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు, అర్థం చెప్తున్నాడు. ఆఖరికి కొంచెం అడ్డం ఉండడానికి సారం కొడితే చూసినా నువ్వు ఆ సారని ఆగాలి వచ్చి జైల్లోకి వెళ్ళి గట్టిగా మనిషి సుట్టుకొని దాచుకున్న 500 రూపాయలు తీసిచ్చి ఇవి ఆర్థయం కాదు కానీ ఎందుకైనా అక్కడికి వస్తాయి పెట్టుకోమని. అంటే ఇష్టం అన్ని కలిసి 8 రకాలుగా కొట్లాడితే గత సోయితో కొట్లాడితే కుదరడం చేసి తిప్పుకొని లేకపోతే నేను కూడా కొంటాను అంతే కదా. అందుకని ఆ పూర్తి నుంచి పుట్టినాం కాబట్టి నా మీద కూడా ఒక బాధ్యత ఏముందంటే ఆ రోజు ఆయన జేబులో చేయబెట్టి చెప్పినట్టు, డబ్బు పెట్టి చెప్పినట్టు నా మీద ఒక బాధ్యత ఏముందంటే సోయితోని వ్యవహరించాలి. ప్రజలకు అనుగుణంగా ప్రజల కోసం ప్రజల యొక్క అవసరాల కోసమే అధికారాన్ని ఉపయోగించాలి తప్ప కేసీఆర్ లెక్క సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడాలి. ఈ ఒక్క గుణపాఠం అయితే తెలంగాణ ఉద్యమం మనకు నేర్పింది. మన గుర్తింపు ప్రజలకి ఎదురు కావాలి కానీ మన ఎదుగుదల కోసం ఉపయోగపడటానికి వీలు లేదనేటువంటి విషయాన్ని మేము తెలంగాణ మనమందరం కూడా తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళం. ఆ స్ఫూర్తితోనే వ్యవహరిస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా హామీ ఇస్తూ ఎక్కడికి వెళ్ళి మొదలైనమో గడ్డి మర్చిపోతే ఎక్కడికో పోతుంది, అది యాదికున్నదనే విషయాన్ని చెప్తూ